అవును సార్, ఈ నుంచి కాలు వచ్చి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సార్. ఇదంతా చెరువే, మొత్తం కబ్జా చేసేసి అదంతా సార్ మొత్తం పెద్ద పెద్ద బిల్డింగ్లు. ఉప్పల్ దగ్గర ఉన్నటువంటి నల్ల చెరువు దగ్గర ఉన్నాం. అయితే ఇప్పటికే కమిషనర్ రంగనాథ్ ప్రకటించిండు హైడ్రాకు సంబంధించి. ఆయన ఇప్పుడు వచ్చేసిండు, రంగనాథ్ సార్ వచ్చిండు, హైడ్రా కమిషనర్గా ఉన్నటువంటి రంగనాథ్ సార్ వచ్చిండు. మొత్తం మీద ఉప్పల్లే కాదు, ఇక్కడ హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్నటువంటి చెరువులన్నీ కూడా కాపాడుతామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఎక్కడైతే చెరువులు ఉన్నాయో, కబ్జాకు గురవుతున్నాయో వాటిని పరిశీలించేందుకు అందులో భాగంగానే కమిషనర్ గారు ఇక్కడికి వచ్చిండ్రు రంగనాథ్ సార్. అంటే ఇప్పుడు గతంలోనే వరంగల్లో ఉన్నటువంటి ఏదైతే కబ్జాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా అరికట్టినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ హైదరాబాద్కు అంటే హైడ్రాకు సంబంధించి చెరువులన్నింటిని కూడా కాపాడతాం, 100% ఇక్కడ ఎవరైతే కబ్జాలకు గురవుతున్నాయో వాటన్నింటిని కూడా కాపాడే ప్రయత్నం చేస్తామని చెప్పేసి కమిషనర్ గారు. మ్యాప్ ఇక్కడ రండి. బైక్ మాట్లాడే భారత్ పెట్రోల్
వేసేసారు సార్, ఏముండదు. ఎక్కడో అవుతుంది కదా, అది మీరు ఇందాక చూసారు, సింక్ తీసారు అని అంటున్నారు కదా. ఇదొక కాలువ, ఇదొక కాలువ సార్. ఇది కూడా మొత్తం అదే. చాలా ఇంకా ముందుకు సార్ కంటిన్యూస్. ఓకే రైట్. చెరువు ఇదేనా? ఇది వస్తుంది. కాలువ అదే నాలానే. అయితే ఇది ఆల్రెడీ పూర్తి చేసారు. ఈ కాలం ఉన్నట్టు మనకి ఏమన్నా చూపిస్తున్నారా? ఏంటి ఏమన్నా మ్యాప్లో ఉందా? పాత గూగుల్ మ్యాప్లలో ఇదంతా ఓకే. ఇప్పుడు మీరు ఇప్పుడు చూపిస్తున్న ఎఫ్టీఎల్ ఇది ఫైన్, దీంట్లో పోదాము. బట్ ఇది బండ్ ఏమో ఇంకా చాలా సార్ ముందుకు పోతే
మొత్తం కబ్జా చేశారు. మీరు చెరువు మీద ఇదేమో ఈ బ్లూ అంతా FTL. సార్ అక్కడ నంబర్ వేరే దగ్గర నంబర్ తీసుకొచ్చి ఈడ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు సార్. వీళ్ళు ఏమైంది మున్సిపాలిటీ పోయి పర్మిషన్ అప్లై చేసి ఇస్తలేరు వాళ్ళు. వీళ్ళంతా బఫర్గా లేదు అలా వాళ్ళు క్లియర్గా ఏం చెప్తున్నారంటే ఇక్కడ పర్మిషన్స్ లేవు మేము ఇవ్వమని అంటారు. సర్వే నంబర్ అని వేరే నంబర్ తీసుకొని ఈడ రిజిస్ట్రేషన్ చేసుకొని ఇదంతా వాటరే సార్ మొత్తం. ఒక్కసారి చెరువు దగ్గరికి వెళ్దాం సార్. చెరువు దగ్గర పక్కన మొత్తం మీకు తెలిసిపోతుంది అది. ఇక ఇక్కడ అసలైన సినిమా ఉంటుంది వెనకాల. అదే అక్కడనే అంటున్నా. ఇది సార్ ఇప్పుడు వర్షం నీళ్ళు వెళ్ళడానికి ఇది కట్టిరు సార్. ఇటువైపు గిటువని గాడిగో ఏం లేదు గాడిగో మొత్తం పూర్తి చేసి గాడికి పోతే ఇక సార్ ఇండ్లకు వచ్చి నీళ్ళు పడతాయి కాలువ. ఇక్కడ రావాలి అది. ఇదే కదా కాలువ ఇంట్లో రావాలి. ఇది అదే సార్. నా రాత్రి నుంచి ఫోన్లు వస్తున్నాయి అన్న, ఫోన్లు వస్తున్నాయి నైట్ నుంచి ఫోన్లు వచ్చినాయి. నిన్న సార్ కంప్లైంట్ ఇచ్చినాక ఈ గారిని వీళ్ళు అవును సార్. సార్ వర్షం వస్తే ఇదంతా వాటర్ వచ్చేస్తుంది సార్. వర్షం వస్తే ఇదంతా నిండిపోతుంది మొత్తం మొత్తం. లోపలికి పోరాదన్నా, ఈడి వరకు వెళ్ళి చూడవచ్చు. బంద్ అయింది, ఇది కూడా బంద్ పెట్టిరు. రంగనాథ్ గారి దగ్గరికి వెళ్ళి నిన్న కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే దాదాపు 90 ఎకరాలు నల్ల చెరువు. మరి ఇప్పుడు చూస్తే 90 ఎకరాల నల్ల చెరువు ఈరోజు దాదాపు 90% కబ్జా అయింది. అందుకని నేను పోయి రంగనాథ్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వచ్చిన వెంటనే ఈరోజు విచారణకు రావడం జరిగింది. అంటే 2014 నుంచి ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు ఒక టెంపుల్ కట్టారు. ఇక్కడ కట్టి ఆ టెంపుల్ కింద దాదాపు 8 ఎకరాలు అక్కడ కబ్జా చేశారు.
ఎక్కడ దొరికితే అక్కడ ఈరోజు మొత్తం నల్ల చెరువుని కబ్జా చేశారు. ఈ విషయం మన రంగనాథ్ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక హైడ్రా కమిషనర్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఎక్కడైతే గ్రేటర్ హైదరాబాద్లో హైడ్రా పరిధిలో పార్క్ స్థలాలే కానివ్వండి, ఏవైతే గొలుసుకట్టు చెరువులు ఉన్నాయో ఇవన్నీ కాపాడాలని ఈరోజు నిర్ణయించడం జరిగింది. మా తొందరలోనే నల్ల చెరువు గతంలో ఏ విధంగా అయితే 90 ఎకరాలు ఉండేనో ఆ విధంగానే మొత్తం కూడా మా చెరువుని అట్లా ఉంచాలని మేము నిన్న కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు రంగనాథ్ గారు రావడం జరిగింది. మా కాంగ్రెస్ నాయకులు, మా ఎమ్మెల్సీ గారు మల్లన్న గారే కానివ్వండి, అదేవిధంగా మన జంగాన్ అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. తొందరలోనే ఏవైతే బీఆర్ఎస్ నాయకులు కబ్జా చేసిరో ఒక ఉప్పల్ నల్ల చెరువే కాదు, రామంతపూర్ పెద్ద చెరువు, రామంతపూర్ చిన్న చెరువు, అదేవిధంగా కాప్రా చెరువుని కూడా తొందరలోనే సందర్శిస్తానని మన రంగనాథ్ గారు చెప్పడం జరిగింది. మాకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద పూర్తి విశ్వాసం ఉంది. ఎందుకంటే గతంలో ఈ బీఆర్ఎస్ నాయకులు రాబందుల్లాగా పార్కులు, చెరువులు కబ్జా పెట్టిర్రు. వాళ్ళ వల్ల ఏదైతే కబ్జాకు గురైనాయో అవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బయటికి తీసుకొచ్చి ఎవరైతే కబ్జా పెట్టిరో వాళ్ళందరినీ కూడా తొందరలోనే శ్రీకృష్ణ జన్మస్థానం పంపించడం ఖాయం. ఏమేమి స్ట్రక్చర్స్ ఉన్నాయి అన్నీ అనేది తీసుకోండి. ఇదంతా అవన్నీ ఇప్పుడు సార్ ఏమైందంటే మళ్ళా ఇప్పుడు చెరువు డెవలప్ చేస్తే బండు చెరువు వెనకాల నుంచి కట్టాలి కదా. ఎవరో కాంట్రాక్టర్ ఏం చేసిండు, మధ్య నుంచి పెట్టే వరకు అది బండ్లా పోసింది కదా సార్. ఇంకా మొత్తం కబ్జా చేసేసారు. ఇంకా మొత్తం అసలు ఇప్పుడు మనకు చెరువే లేదు సార్. మొత్తం బ్యూటిఫికేషన్ అంటే ఏం చేయాలి, లాస్ట్కి నుంచి బ్యూటిఫికేషన్ చేయాలి. వాడు అట్లా పోసే వరకు అవతల చెరువు లేదు ఇక మనకు. వాళ్ళు ఇక్కడికే లిమిట్ చేసి దాని వెనకాల ఆక్యుపై చేసి టెంపుల్ కట్టిందని పక్క అదేమో బోడుపల్లి. అసలు ప్రాబ్లం ఏమైతుంది సార్ అంటే 3 విలేజ్ల బౌండరీల మీద చెరువు ఉంది. అక్కడ అపార్ట్మెంట్స్ అన్ని పిజ్జాగూడ, ఇది ఉప్పల్, అది బోడుపల్. ఈ ఇద్దరు ఎంఆర్ఓలు ఈ ఇరిగేషన్ వాళ్ళకి కోటేషన్ ఉండదు. ఇక్కడ వాళ్ళు అయితేనేమో అక్కడ వాళ్ళే మాది అంటారు. ఇది సట్ కాదు, అది సట్ కాకుండా ఈ 80 ఎకరాల భూమిని ప్రాబ్లం చేస్తుంది. అక్కడ ఇప్పుడు నీకు మూల మీద మన రోడ్ ఏది అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే అపార్ట్మెంట్స్ ఉన్నాయి చూడు, అక్కడికి వెళ్ళి అంతా వచ్చేస్తుంది. అక్కడ కాదు, అదంతా చెరువే. వెనకది కూడా చెరువు. ఇదంతా ఎంక్రోచ్మెంట్. నా కళ్ళ ముంగడ చూస్తుండగా ఇవన్నీ పోయినాయి సార్, ఇవన్నీ పోయినాయి. నేను ఒక నా స్టూడియో వెనకాలనే ఉంటది. నా కళ్ళ ముంగటిని ఇవన్నీ తుమ్మ చెట్లు ఉంటుండే, అది ఒక పెద్ద బాగుంటుండే. మధ్యలో కట్టి అవతల సైడ్ నాలా వస్తే ఆ నాలాను క్లోజ్ చేసి నాలా మొత్తం 40-50 గజాలు చేసి అమ్ముకున్నారు. ఆ తర్వాత ఇదంతా ఎంక్రోచ్మెంట్ అయిపోయింది. వాస్తవానికి కట్ట ఈడ కాదు కట్టాల్సింది, వెనకాల కట్టాలి. కొంత భూమి వెనక్కి వదిలి పెట్టి కట్టారు. మళ్ళా ఇది అందరు సార్ ఆ మట్టిని చూసి అందరు ఏమనుకుంటారు, మనం పోసినాం అనుకుంటాం కదా. మనం కాదు అది పోసింది. ఒకటి గుడి అని ఒకటి క్రియేట్ చేసి ఆడ గుడి కట్టి 1 ల్యాండ్ కబ్జా పెట్టుకోనికి వేసిండు. అదే ఆ టెంపుల్ కట్టిండు. ఆ టెంపుల్ లేనే లేదు, మొత్తము ఆ పక్కన మొత్తం కబ్జా. సర్వే అది గవర్నమెంట్ ల్యాండ్ 3 ఎకరాలు. అదే అంటే విలేజ్ బౌండరీ మీద పిజ్జాగూడ బోడుపల్ కలిపి 3 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. దాన్ని మనం శ్మశాన వాటిక కేటాయించడం. కానీ ఇప్పుడు శ్మశాన వాటికకు అఫీషియల్ గా కాదు, ఒక లెటర్ ఇచ్చారు. శ్మశాన వాటికని ఇంకొకటి ముస్లిం గ్రేవ్ యార్డ్ అని వాడు కబ్జా పెట్టేసి మొత్తం ఆగమాగం చేసేసారు. ఇప్పుడు ఆపేసి పెట్టనిస్తలేం సార్. సార్ ఇవి 2 నాలాలు ఉంటే రాజిరెడ్డి గారు, నేను కార్పొరేటర్ ఉన్నప్పుడు అప్పుడు ఎమ్మెల్యే గారు ఒకటి పూడ్చేస్తే చేస్తే 2 పూడుస్తుంటే నేను ఆపినా సార్. ఎందుకంటే ఇది పూడ్చడానికి లేదంటే ఒకటి పూడ్చిండు. పూడ్చితే అది కూడా దాని మీద ఇప్పుడు మొత్తం స్ట్రక్చర్స్ వచ్చేసినాయి. వెనక నాల ఒకటి ఇప్పుడు లైట్ మీరు 2 నాలా మొత్తం పూడ్చేయనియలే, నేను ఒకటే పూడ్చేసిండ్రు. ఇది మెయిన్ సార్, క్లియర్ గా ఉన్నది మనకి. చూడండి, ఇది 2003లో 2 నాలాస్ ఉన్నాయి. 2 నాలాస్ ఉండి ఇప్పుడు కనపడే దాంట్లో మనం ఒక నాలా కనబడుతుంది. మనం ఒక నాలానే ఉంది అనుకుంటున్నాం, పాతది 2 నాలాలు ఉన్నటువంటి. సో ఇది మనం ఇది కూడా చెక్ చేసి ఇప్పుడు 2 నాలా మీద కూడా స్ట్రక్చర్స్ వచ్చినాయి. వచ్చేసేటప్పటికి మనకి ఇది వాటర్ ఏమైతుందంటే ఇక
పూర్తి చేసి ఇదంతా ఒక నాలానే అయిపోయింది. దాంతో మీకు అంతా వాటర్ లాగింగ్ అవుతుంటుంది. ఆ ఒక్క నాలా కూడా నీళ్ళు రానిస్తలేదు కదా చేద్దాం సార్. ఇమ్మీడియట్గా ఇది మనం ఒక చిన్న స్టడీ చేద్దాం, చేసి తీసేయడం పెద్ద పనేం కాదు, తీసేస్తాం. అప్పుడు మీరు రెయిన్ వాటర్కి ఒక డ్రైన్ కట్టింది, దాంట్లో వాటర్ రన్ అవుతుందా ఇప్పుడు ఈ పక్క? మరి అది చెప్పాలి ఇప్పుడు మళ్ళీ ఈ స్టామ్ వాటర్ డ్రైన్ ఒకటి కట్టినారు, ఏంటది ఇప్పుడు అది ఎక్కడ ఉన్నది? దీని ఎంబడే సార్, దీని బఫర్ ఎంబడే ఉంది సార్. అది ఇరిగేషన్ వీళ్ళే కట్టారు సార్. ఇరిగేషన్ సివేజ్ డైవర్షన్ కానీ కట్టారు సార్ ఎలాంగ్ ద బౌండరీ. సో అది ఎక్కడ దాకా ఉంది? అది అక్కడ వరకు ఉంది సార్ శ్మశానం. అంతేనా? పని చేస్తలేదు అంటే ఫుల్ ఇక్కడ వరకు ఉంది సార్. ఇక్కడ వీళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. ఇక్కడ ఈ ఫర్దర్ గా దీంట్లో అంటే ఇప్పుడు దాంట్లో ఏం వెళ్ళట్లేదు, వాటర్ వెళ్ళట్లేదు లేదు. కబ్జా పెట్టేసిరు కదా సార్ అది. ఓకే, సో అటు నుంచి వచ్చేది లేదు. స్టాప్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఆ సెకండ్ నాలా మీద అది కట్టారా? సెకండ్ నాలా ఎక్స్టెన్షన్ అది? సీవేజ్ అనేది వచ్చేది డైవర్ట్ అవ్వడానికి సార్, లేక్ కి రాకుండా డైవర్ట్ అవ్వడానికి. ఓకే, రైట్. అంటే అది కూడా ఫుల్ కంప్లీట్ కాలేదు మధ్యాహ్నం. సో ఇప్పుడు దేర్ ఇస్ యాంపుల్ ప్రూఫ్ అమ్మా. ఇప్పుడు చూడండి మీరు, దేర్ ఇస్ ఎ సెకండ్ నాలా ఆల్సో. ఓకే, సో మనం లెట్ us try to explore that సెకండ్ నాలా. అది చేద్దాము. చేసి మీరు మనం ఒకసారి లెట్ us have a మీటింగ్ ఒక 2 weeks 3 weeksలో మనం ఒకసారి సర్వే ఫీల్డ్ లెవెల్ చేసిన తర్వాత మీ అందరు కూడా పిలుస్తాము, పిలిచి ఇంజనీర్స్ కూడా ఉంటారు. అప్పుడు దాని ముందు పెట్టి మనం డిస్కస్ చేస్తాం, చేసి మన ఆఫీస్లోనే పెడతాం. ఓకే, సో పెట్టి ఒక 2-3 weeks టైం ఇవ్వండి. ఎందుకంటే మనకు ప్రతి చెరువుది కూడా అక్కడ లోకల్ పబ్లిక్ని ముందు పెడతాము. మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఉంటారు, మీరు ఆఫీసర్స్ వాళ్ళు ఉంటారు, మీరు డైరెక్ట్గా అడగవచ్చు. ఎవరైతే ఫైట్ చేస్తున్నారో వాళ్ళు మీరు ప్రశ్నించవచ్చు కూడా. ఇగో ఇది అది అని చెప్తుంటే కనుక ఆన్సర్ చేయాలి అందరూ అన్నమాట. అది ఓకే, చేద్దాం సార్. ఈ స్ట్రక్చర్స్ అన్ని చూడండి సార్, భయంకరంగా ఉన్నాయి. ఈ మీకు మేము ఒకసారి మనం ఫీల్డ్ స్టడీ చేసి నిర్ధారణ అయిన తర్వాత ఈ తీయటం పెద్ద పని ఏం కాదు, ఖచ్చితంగా తీస్తాం. ఒకసారి మన నిర్ధారణ కావాలి. ఫస్ట్ ఏంటంటే ఎంక్వైరీ ఫార్మ్స్ ద బేసిస్. కరెక్ట్ ఎంక్వైరీ ఉందనుకోండి, రేపు మనం ఎప్పుడైనా కానీ చెరువు మీద లేకపోతే నాలా మీదే ఉందనుకుంటే కనుక తప్పకుండా మనం తీస్తాం. ఓకే, బట్ ఎంక్వైరీ చేయకుండా మనం చేయకూడదు. ఓకే, అది చేద్దాం. లెట్ us డూ దట్. ఓకే, ఒక జస్ట్ మనము మీరు ఇచ్చారుగా కంప్లైంట్ ఎట్లా దాని మీద వీల్ మేక్ అన్ ఎంక్వైరీ చేసేద్దాం. అది అయిపోతుంది. ఒక 2-3 weeksలో అయిన తర్వాత మనం చేద్దాం. ఒకసారి ఆ చివరికి పోదాం సార్, అడుగుదాం. ఇట్లా వెహికల్ ఎక్కిపోదాం సార్. ఆ చివరికి పోతే అక్కడ మీకు చెరువు 6 చెరువులు ఉంటాయి ఇక్కడ. ఈ చెరువుది అంటే ఇప్పుడు అక్కడ అటుపోతుంది అదొకటి. అంటే మీరు ఇప్పుడు ఈ అటు ఒకటి చూపిస్తున్నారు, అటు వెళ్ళేది ఇంతకుముందు. మళ్ళీ ఇది కూడా ఉన్నది ఒక నాలా ఇక్కడ. ఇట్లా వస్తుందా మనకి యాక్చువల్ 2 వైపులు కట్టలేనప్పుడు ఇదంతా 2 కట్ట తర్వాత ఆపేశారు కదా మన చెరువు నుంచి దీనికి వెళ్ళేదాం. అక్కడి నుంచి దాంట్లో పోతుంది. ఇంతకుముందు చెరువు ఎక్కడ దాకా ఉంటుంది మ్యాప్ ఉంది, అది ఒకసారి గూగుల్ మ్యాప్ ఇక్కడ యాక్చువల్ మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం, ఇక్కడ ఉన్నాం. మిమ్మల్ని ఇక్కడ దాకా లేదు సార్. ఇది పక్కన వెళ్తుంది. అదేనండి, 2 ఉన్నాయి నాలాలు ఇక్కడ. మీకు ఈ కలవాడు చూపిస్తుంది, ఇది ఒక నాలా కింద నుంచి, ఇది ఇంకొక నాలా. అంటే 2 వెళ్తున్నాయి బయటికి అనమాట. బయటికి వెళ్ళి ఇది ఎత్తిపోతుంది, ఇది ఇది వచ్చేసి ఇటుపోతుంది. ఇప్పుడు మళ్ళా మీరు చెప్పేది ఇది మొత్తం పూర్తి చేస్తారు, ఇదేమో ఇటు ఇప్పుడు నడుస్తుంది. ఇదైతే నాలా అలా కదమ్మా. ఇంత ముందు 2 దారులు ఉండేటటువంటిది ఇప్పుడు ఒక దారికి తీసుకొచ్చి చేశారు. ఇదంతా ఏంటంటే ఇది కబ్జా చేయడానికి చేశారు. 100% అదే జరిగింది, కబ్జా కోసమే జరిగింది. దాన్ని అయింది కాబట్టి వీళ్ళు తీసుకొని చేశారు.
చాలా అపార్ట్మెంట్లు పెద్ద అపార్ట్మెంట్ చాలా పెద్దవి. చాలా పెద్దవి. ఓకే. ఈ నాలా ఏదైతే ఉంది ఈ నాలా ఉంది సార్. లేదు మనం అందుకోసం ఒక సర్వే ఈ కాలువ కిందకి పోయే నీళ్ళు మొత్తం అందులో ఉంటుంది. ఈ నాల మొత్తం పోయింది ఇక్కడ. ఈ నాల ఇప్పుడు ఇదా మీరు చెప్పేది ఇది ఇప్పుడు మనం ఉన్నది ఇక్కడ. ఇప్పుడు అది ఉన్నది ఆ కలవటి ఏంటది ఇటు వస్తున్నది. ఇప్పుడు ఇంకోటి ఏది ఇంకోటి ఇటు పోతుందా? సార్ ఇప్పుడు పాతవి కావాలి సార్, ఇది కొత్తది. అదే మనము అదే ఇది ఎప్పుడు డేట్ ఇది ఈ మధ్యన 24. లేదా మనం తీద్దాం. మనం ఏం పర్లేదు, మనం డీటెయిల్గా స్టడీ చేద్దాము. స్టడీ చేసి మీ ముందు పెడతాం. అందరూ కూడా ఇక్కడ దీనికోసం చేసే వాళ్ళందరూ మిమ్మల్ని ఈ ఆఫీసర్స్ని అందరిని పెట్టి మనం ఎగ్జామిన్ చేస్తాం. చేసి ఇద్దాం. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకే కాదు చెరువులకు కూడా విముక్తి దొరుకుతూ ఉంది. గత 10 ఏళ్ల పాటు ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా కబ్జాలు పెట్టుకుంటూ పోయినటువంటి గత బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇవాళ చెరువులను చెరబట్టినటువంటి పరిస్థితులను ప్రత్యక్షంగా చూడడం జరుగుతూ ఉంది. వీటన్నిటి నివారణ కోసం తిరిగి హైదరాబాదును ఒక మంచి చెరువులు ఉన్నటువంటి నగరంగా తీర్చిదిద్దడం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయం హైడ్రా ఏదైతే ఉందో ఇవాళ ఉప్పల్ నల్ల చెరువును సందర్శించడం జరిగింది. ఇక్కడ మా నాయకులు వజ్రేష్ యాదవ్ గారు, ఇటు పరమేష్ గారు, ఇక మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా ఇక్కడ హాజరై జరిగినటువంటి కబ్జాలను వివరించడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే హైడ్రా కమిషనర్గా ఉన్నటువంటి రంగనాథ్ గారు కూడా ఇక్కడ పరిస్థితిని సమీక్షించారు. అతి త్వరలోనే ఈ నల్ల చెరువు కూడా విముక్తి రాబోతా ఉంది. దాదాపు 90% వరకు కబ్జా అయిందనేటువంటి వార్తల నేపథ్యంలో వాస్తవానికి కూడా ఇది నల్ల చెరువు ఇటు బోడుప్పల్ కానీ ఇటు పిర్జాదిగూడ కానీ అటు ఉప్పల్ కానీ మధ్యలో ఉండేటువంటి ఈ గొలుసుకట్టు చెరువును కొందరు విధ్వంసం చేసి
నడిమిట్లోంచి కట్టలు వేసి కబ్జాలకు పాల్పడినారు. ఆ కబ్జాలకు పాల్పడినటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవడంతో పాటు ఈ చెరువును కూడా విముక్తి చేయడంలో కాంగ్రెస్ పార్టీ ముందడుగులో ఉంటుంది. ప్రజాప్రభుత్వం ఈ దిశగా ముందుకు పోతా ఉంది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఏదైతే హైడ్రా ఉందో హైడ్రా కమిషనర్ గారు మరి ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ఏదైతే చెరువు కబ్జా చేస్తుందో ఎమ్మెల్సీ మల్లన్న గారు, పరమేశ్వర్ రెడ్డి గారు, కాంగ్రెస్ నాయకులందరూ కూడా మేము ఉన్నాం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ నల్ల చెరువు అనేది 3 గ్రామాలకు సంబంధించి బౌండరీ మీద ఉంది. ఇక్కడ పిడ్యాది కూడా, అక్కడ బోడుప్పల్, అక్కడ ఉప్పల్. ఈ మూడింటిని ఆసరాగా తీసుకొని 82 ఎకరాల భూమి ఉన్నటువంటి చెరువును రకరకాలుగా కబ్జాలు చేశారు. అవన్నీ కబ్జాలు తీసి ఎవరైతే కబ్జా పెట్టిరో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని ఈ చెరువులో ఉన్నటువంటి 83 ఎకరాల భూమిని కాపాడమని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉదయం నుంచి నిన్ననే మా పరమేశ్వర్ రెడ్డి గారు ఒక కాంప్లైంట్ ఇచ్చిండు. దాని ప్రకారం ఆఫీసర్లందరూ కూడా, సంబంధించిన అధికారులందరూ కూడా వీడికి రావడం జరిగింది. ఖచ్చితంగా మా ప్రభుత్వం చేసి చూపిస్తుందని చెప్పి తెలియజేస్తాం.